తనకు రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తెలుగు రాష్ట్రాల అభివృద్ది గురించి చంద్రబాబు నిత్యం పరితపిస్తారన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. స్వామివారి దర్శనం తర్వాత కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బారాస తరపున ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాష్ గౌడ్ కు రాజేంద్రనగర్ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. ఇక కాంగ్రెస్ లో చేరి అభివృద్దిని కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర ఫ్యామిలీతో పిల్లలతో ఆయన దర్శనానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో కండకు చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం. కానీ ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుతాం. తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. భారతదేశం జనమంతా కూడా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు మనకందరూ కలిసి మేము కూడా టీడీపీనే పనిచేసిన వాళ్ళం. ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ మారుతుంటాయి అవుతుంటాయి, దాంట్లో ప్రజల తీర్పును స్వాగతించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూసినారు, ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి. ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తారో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని, ఆ వెంకటేశ్వర దీవెనార్తి మనకి పెళ్ళకాలం ఉండాలని నేను కూడా చూస్తాను. నెలకు 2 నెలలకు ఒకరు వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో. ఈరోజు నేను కూడా రాజేంద్రనగర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్క పారు కూడా ఓడిపోకుండా 4 మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తామో ప్రజలు మనం నమ్మి ఓటేస్తాం. మనం అందుకని ప్రజలకన్నా కూడా సంతోషంగా ఉంది. నా కాన్స్టిట్యూన్సీ కూడా సంతోషం. ఈరోజు ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర